గత వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలకు అంతే లేదన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇటీవల తన సింగపూర్ పర్యటన వివరాలు మంత్రులకు వివరించారు చంద్రబాబు. వైసీపీ అరాచకాలు ఏకంగా సింగపూర్ వరకు వెళ్లి వారిని ఏపీకి రాకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని వివరించారు. మొత్తం 41 సమావేశాల్లో పాల్గొని ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఒప్పించేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు చేశారు. ఈ సందర్భంగా సింగపూర్లో తన పర్యటన గురించి మంత్రులకు వివరించారు. జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రాబోమని, సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాబోమని చెప్పినట్టు సీఎం తెలిపారు. ఏకంగా సింగపూర్ వెళ్లి అక్కడి మంత్రులను సైతం బెదిరించి కేసులు పెడతామంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చే స్థాయికి వైసీపీ వాళ్లు వచ్చారని సీఎం చెప్పారు. ఏపీలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు సింగపూర్ వారిని ఆహ్వానించామని, స్నేహ సంబంధాలు కొనసాగించాలని కోరటంతో వాళ్లంతా అంగీకరించినట్లు చంద్రబాబు తెలిపారు. సింగపూర్ పర్యటనలో మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నట్టు సీఎం చెప్పారు. సింగపూర్ కు త్వరలో మంత్రుల బృందాన్ని పంపుతామని, అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలని సూచించారు. అలాగే మంత్రులు చాలా మంది క్రియాశీలకం కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని తానే చేయాలంటే సాధ్యం కాదన్నారు. మంత్రులు కొంతమంది పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టే అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పగా, వచ్చే నెల మొదటి వారంలో పెట్టాలనే అంశంపై కూడా భేటీలో చర్చించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాల అమలు గురించి మంత్రుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని, మంత్రులంతా పాల్గొనాలని సీఎం చెప్పారు. ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం కావడంతో మంత్రులంతా సమయం సర్దుబాటు చేసుకుని పాల్గొనాలని ఆయన సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభించకముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. దీంతో ఇది మంచి సూచన అని వెంటనే ఆటో డ్రైవర్లను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం ఇద్దామని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని, దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.